సత్యబాబు ఏంది మందలా నిప్పోసుగాల నీ గొంతేందే అట్టా పోయిందే అధికారంతో పాటు గొంతు కూడా పోయిందే ఏందే సర్లే ఏం మాట్లాడడానికి వచ్చావో ఓకేనా అబ్బో ఓకేనా అంటున్నావో కూసింత నవ్వితే ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం ఆహా ఏం నవ్వేవు సత్తిపండు అంతేలే అధికారంలో ఉన్న 5 ఏళ్ళు మినిస్ట్రీ చేసావుగా నీకు ఆ మాత్రం నవ్వు ఉంటుంది మ్యాటర్ చెప్పు చెప్పండి ఏం కావాలి చెప్పండి మాకేం కావాలో చెప్పమంటావేందే మేము అడిగి నువ్వు ఇవ్వడానికి నీ దగ్గర ఏముందిలే గానే ముందు నీకేం కావాలో అడుగు ఫలితాలు కూడా వచ్చాయి ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి ఓహో ఫలితాలు వచ్చి ప్రభుత్వాలు ఏర్పడ్డాయని బాధపడుతున్నావా ఫలితాలు ఏమి రాకుండా ప్రభుత్వాలు ఏర్పడకుండా ఉండాలని కోరుకున్నావా ఏందే సేకట్లో ఈ మధ్యకాలంలో 20 రోజుల్లో కొన్ని పరిణామాలు చూడడానికి కొద్ది బాధాకరంగా ఉన్నాయి ప్రజాస్వామ్యంలో అలాంటి పరిణామాలు ఉండకూడదని కోరుకుంటున్నాం అయితే మరి అప్పుడు ఇంతకుముందు జరిగాయి కదా 1-2 అందుకే ఇవి జరుగుతున్నాయి కదా అని అనుకుంటే ఆ జరిగాయి కాబట్టే అలాంటి 1-2 సంఘటనలు వచ్చి ప్రజలు దాన్ని అంగీకరించదు కాబట్టే ఈరోజు మళ్ళీ ఈ రకంగా మీ ముందుకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం అవుతుంది అవి సమంజసం కాదు మీరు అన్యాయాలు చేశారని అప్పుడు బాధపడకుండా ఇప్పుడు బాధపడితే అట్టా చెప్పు ఇళ్ళు గాలకముందే జాగ్రత్త పడాలి కానీ మొత్తం గాలేక ఎవరు మాత్రం ఏం చేస్తారో ఎన్నో హక్కులు ఉన్నాయి అలాగే సైమల్టేనియస్గా సామాన్య ప్రధానికానికి కానీ ప్రజలకు కానీ వాళ్ళకు కూడా అదే హక్కులు సైమల్టేనియస్గా ప్రజాస్వామ్యంలో ఇచ్చాయి ఉదాహరణకి మధ్యకాలంలో రాష్ట్రం అంతా జరిగాయి మన విజయనగరంలో కూడా జరిగింది చూశాను మన విజయనగరం పార్టీ ఆఫీస్కి వచ్చి అధికారంలో ఉన్న పార్టీ నాయకులు గౌరవ శాసనసభ్యులు అడిగి వెళ్ళడం అనేది వాళ్ళన్నా జిల్లాలోని మీ పార్టీ ఆఫీసులకే వచ్చారు సామి మీ వాళ్ళైతే ఏకంగా టీడీపీ సెంట్రల్ ఆఫీస్కి ఇళ్లల్లా విధ్వంసం చేశారే కానీ ఎన్నుకోబడిన నాయకులే వెళ్ళి ఒక దౌర్జన్యపూరితంగా కనిపిస్తున్న నేపథ్యాలు చేయడం అనేది అది సమంజసం కాదు ఇలాంటి ట్రెడిషన్ ఇది రాబోయే కాలాలకి ఇది మంచి సాంప్రదాయం కాదు ఎన్నుకోబడ్డ నాయకులు దౌర్జన్యం చేయకూడదు అంటున్నావా మీ జోగి రమేష్ లాంటి వాళ్ళు ఏకంగా బాబు ఇంటిపైకి దౌర్జన్యంగా వెళ్ళాడుగా దానికేమంటావు బొత్స ఎందుకంటే 3-2 నిమిషాలు జరిగాయి కాదలే అప్పుడు మీరు ఏం చేశారని అనే ప్రశ్న కూడా మా ముందు మీరు దీని తర్వాత నన్ను అడగచ్చు నేను ఈ ముక్కడిగితే నువ్వేంది అడగొచ్చు అంటావో మాలాంటి వాళ్ళు దాన్ని కాదని వారించినప్పటికీ ఆ సందర్భంలో మా చర్చలు లేకపోవచ్చు ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని సమర్థించే నేపథ్యం ఇప్పుడు లేదు మీ జగన్ మీరు తిట్టే తిట్లనే మీ దౌర్జన్యాలను సమర్థించబట్టేగా సత్తిపండు మీకు ఈ దుస్థితి వచ్చిందే అంటే క్లియర్ కట్గా నేను చెప్తుంది అంటే విశ్లేషించి ఎందుకు పార్టీ హౌస్ అంటే పార్టీ హౌస్ ఆ జీవో ప్రభుత్వాలు చట్టబద్ధంగా ఇచ్చిన జీవోలు ఇవి ఆ జీవోల ప్రకారం ల్యాండ్ అలాట్మెంట్స్ జరిగాయి అది తెలుగుదేశం పార్టీకి జరిగింది అలాగే వైసీపీ పార్టీకి జరిగింది ప్రజావేదికకు కూడా క్లియర్గా జీవోలన్నీ ఉన్నా మీరే గుల్చేశారుగా దాన్ని సమర్థించలేదు ఏ పార్టీ ఆఫీస్ మీద కూడా అలాగే ఏ రాజకీయ నాయకుడు తాలూకా ప్రాపర్టీస్ మీద కూడా వెళ్ళకూడదు తప్పది ఓహో నాయకుల ప్రాపర్టీస్ మీదకి వెళ్ళకూడదు అంటున్నా గీతం యూనివర్సిటీ సబ్బమహరి ఇళ్లను కూల్చినప్పుడు ఈ నీతులన్నీ ఏమయ్యాయి చెప్పినంత వరకు చాలుగానే ఇంక నువ్వు బయలుదేరి సత్తిపండు